వెల్కమ్ టు ట్రిగర్ విసుందర్. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు విసిక పార్టీ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ జిల్కర్ శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లా ఉంది దేశవ్యాప్తంగా ఎన్నికల జోరు నడుస్తుంది, 3 దఫాలు అయిపోయినాయి. మరి ఇండియానా అన్న చర్చ నడుస్తున్న సందర్భంలో తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉంది? దేశానికి మంచి రోజులు రాబోతున్నాయి. దేశానికి మంచి రోజులు వచ్చేది అన్నాడు కదా. సో నరేంద్ర మోడీ ప్రభుత్వము దిగిపోయి దేశ ప్రజలకి మంచి రోజులు రాబోతున్నాయి. దిగిపోవడం అనేది 400 పార్ అంటున్నారు వాళ్ళు. 150 దాటితే అదే ఎక్కువ అని. ఏంటది మళ్ళీ చెప్పండి. 150 సీట్లు దాటితే అది ఎక్కువ అని ఇప్పుడు రాజకీయ పరిశీలకులు, నిపుణులు, ముఖ్యంగా సెఫాలజిస్టులు, అంటే సెఫాలజిస్టులు అంటే అది ఎన్నికల ఫలితాలని అంచనా వేయగలిగినటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో రోజు రోజుకి నరేంద్ర మోడీ యొక్క గ్రాఫ్ పడిపోతున్న సంగతి ఆయన ప్రసంగాల ద్వారానే మనకు అర్థమవుతున్నది. ఆయన మాటల్లో అసహనం, ఆయన ప్రసంగాల్లో విద్వేషం, ఆయన బాడీ లాంగ్వేజ్ లో ఒక కుదించుకుపోయిన తనం, అవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో కూడా ఒకప్పుడు నెక్స్ట్ రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్న పరిస్థితి నుండి బీజేపీ గురించి చర్చనే లేకుండా పోయిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఒక మంచి సైద్ధాంతిక చర్చకి తెరలేచింది. ఏం తెరలేపండి సైద్ధాంతిక చర్చ రేవంత్ రెడ్డి? అంటే రేవంత్ రెడ్డి చాలా కాలంగా మేము మాట్లాడుతున్నటువంటి సైద్ధాంతిక చర్చని లేపాడు ఆయన. ఏంటది? మనము ముఖ్యంగా బహుజనవాదులుగా ఆర్ఎస్ఎస్ యొక్క సైద్ధాంతిక చర్చని, భావజాల చర్చని ప్రజల మధ్యన చర్చకు పెట్టాం. ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి ప్రమాదం అని, భారత రాజ్యాంగాన్ని అది తొలగించడం కోసమే ఏర్పడ్డదని, ఆ రాజకీయ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి బీజేపీ అని ఒక పొలిటికల్ వింగ్ ని ఏర్పాటు చేసిందని మనం చాలా కాలంగా చెబుతూ వచ్చాం, పుస్తకాలు రాసాం, ప్రసంగాలు ఇచ్చాం. అయితే అది బహుజనవాదులుగా, ముఖ్యంగా అంబేద్కర్ వాదులుగా ఆర్ఎస్ఎస్ అంటే, బ్రాహ్మణిజం అంటే నచ్చని వ్యక్తులుగా మనం చేస్తున్న ప్రచారంగా చాలా మంది భావించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆర్ఎస్ఎస్ యొక్క నిజస్వరూపాన్ని ప్రజల మధ్య చర్చకు పెట్టాడు. ఏం చెప్పిండు? ఏం చర్చకు పెట్టాడు? దీనికి ముందు ఒక మాట చెప్పాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆయన ముఖ్యమంత్రి కావడానికన్నా ముందే నాది సంఘు నేపథ్యం ఉన్న ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తి చెప్పాడు. ఆయన ఏబీవీపీ నుంచి వచ్చాడు, ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ అయినటువంటి వ్యక్తి. సో ఆర్ఎస్ఎస్ బయట ఉన్న వ్యక్తులు ఆర్ఎస్ఎస్ యొక్క నిజస్వరూపం ఇది అని చెబితే ఎవరు నమ్మరు. కానీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి ఆర్ఎస్ఎస్ ఇలా చేస్తున్నది, దాని లక్ష్యం ఇది అని చెప్తే ప్రజలు తప్పకుండా నమ్ముతారు. ఆ రకంగా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ సందేశం రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ ప్రజలందరికీ బాగా నచ్చింది. సందేశం అంటారు. ఏం సందేశం కొంచెం చెప్పండి మా ప్రేక్షకులకు. ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నది ఒకటి, రెండోది రిజర్వేషన్లని తొలగించాలనుకుంటున్నది. దాని సిద్ధాంతమే రాజ్యాంగానికి, రిజర్వేషన్లకి వ్యతిరేకము, దాని ఆలోచనే అది అని రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. ఆయన భక్తుడు, ఆయనే నాస్తికుడు కాదు, ఆయన దేవుణ్ణి నమ్ముతా అని చెప్పింది. ఆయన చాలా స్పష్టంగా ఆయనకు నచ్చిన దేవుణ్ణి నేను నమ్ముతా, కానీ ఇతర మతాలను నేను వ్యతిరేకించను, ఇతర మతాలను నేను ద్వేషించను, అవమానించను అని చెప్పాడు. సో ముస్లిముల్ని, క్రైస్తవుల్ని శత్రువులుగా చూపించి హిందువుల్ని పోలరైజ్ చేయాలని చేసిన ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి తిప్పికొట్టాడు. అంటే ఎట్లాగైతే లెఫ్టిస్టులు, బహుజనవాదులు అందరూ ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క విభజన రాజకీయాలని, ముఖ్యంగా మతం పేరు మీద ఎస్సీ ఎస్టీ బీసీలని ఒక ఓటు బ్యాంకుగా పోలరైజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నదో దాన్ని రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా బద్దలు పెట్టాడు. దాని మూలంగా చాలా నష్టపోయింది బీజేపీకి. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు చేసినటువంటి ఈ సైద్ధాంతిక దాడి మూలంగా చాలా నష్టం జరిగింది. అది 150 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. ఇప్పటికీ 3 ఫేజుల్లో జరిగాయి. 3 ఫేజులు అయిపోయిన తర్వాత కూడా మేమే రాబోతున్నాం అంటున్నారు మోడీ అంటారు వాళ్ళు. కానీ వాస్తవం ఏంటంటే 120 నుంచి 150 మధ్యనే
సీట్లు గెలిచే ఆ మొత్తం, కూటమికి ఎన్డీఏ ఇప్పటి వరకు. సో 7వ ఫేజ్ లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఓవరాల్ గా 150, 160, 170 దాటి సీట్లు రాని పరిస్థితి ఉంది అనేది అందరి అభిప్రాయం. మేము కూడా అదే భావిస్తున్నాం. అభిప్రాయమా? గ్రౌండ్ లో పరిస్థితి ఉంది. గ్రౌండ్ లో ఆ పరిస్థితి ఉంది. మీరు ఎక్కడికి పోయినా ఒకప్పుడు నరేంద్ర మోడీ సభలని అంటే వేలాదిగా లక్షలాదిగా జనాలు వచ్చేవారు. ఇప్పుడు జనాలు లేరు. అట్లాగే ఆయన గురించిన పాజిటివ్ చర్చ విపరీతంగా జరిగేది. ఇప్పుడు ఆయన గురించిన నెగిటివ్ చర్చ జరుగుతా ఉంది. సో దేశానికి ఒక్కడే నాయకుడు ఉండాలి, ఆ ఒక్కడే ఈ దేశాన్ని పరిపాలించాలి అనే ఒక పద్ధతి ఏదైతే ఉందో, చర్చ ఏదైతే ఉందో దాన్ని తిరస్కరిస్తున్నారు. సో దేశానికి ప్రమాదం నరేంద్ర మోడీ రూపంలో ఉంది, ఆయన నాయకత్వం వహిస్తున్న బీజేపీ రూపంలో ఉన్నది. ఆయనకి ఆ బీజేపీకి సైద్ధాంతిక పునాదిని, సైద్ధాంతిక జన్మనిచ్చిన ఆర్ఎస్ఎస్ లో ఆ ప్రమాదం ఉన్నది అనే విషయాన్ని ఈ రోజు దేశ ప్రజలు అందరూ గుర్తించారు. వాళ్ళందరూ తిరస్కరిస్తున్నారు. అతి కొద్ది రోజుల్లో అంటే జూన్ 4వ తారీఖు తర్వాత నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధానిగా రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ దేశ పరిస్థితులు ఎట్లా ఉంటే, అమెరికాలో ట్రంప్ ఇంకోసారి ప్రచారం చేస్తుంటూ పెద్ద ఎత్తున ముస్లింల మీద ఒక పెద్ద ఎత్తున, అంటే ఇక్కడ మోడీ ఏ రకమైన ప్రసంగాలు చేసిండో ముస్లింల మీద, అంతకంటే పెద్ద ఎత్తున నరేంద్ర మోడీకి మారు పేరే ట్రంప్. అంటే నరేంద్ర మోడీకి మారు పేరే ట్రంప్. ట్రంప్ కు గడ్డం లేదు కానీ ఆయనే నరేంద్ర మోడీయే. అంత ముస్లిం వ్యతిరేకి, అంత రేసిస్ట్ ఆయన. బేసిక్ గా ఆయనలో ఉన్నంత రేసిజం మరెవరిలో లేదు. అమెరికాకి చాలా మంది ప్రెసిడెంట్లు అయ్యారు ఆధునిక కాలంలో. అంటే గత 30 సంవత్సరాలుగా 40 ఏళ్లుగా చాలా మంది ప్రెసిడెంట్లు అయ్యారు. కానీ వాళ్ళకి ఎవ్వరికీ లేని ఒక విశిష్టత ట్రంప్ కుంది, అది రేసిజం. రీసెంట్ గా ఆయన పార్లమెంటు అంటే అమెరికా అధ్యక్ష బరిలో ఉండి విస్కాన్సిన్ లో ఒక పెద్ద సభ నిర్వహించాడు. ఇంకా మిగతా చోట్ల కూడా సభలు నిర్వహిస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నది చాలా స్పష్టంగా యాంటీ ముస్లిం. అమెరికాలోకి వేలాదిగా జిహాదీలు జొరబడుతున్నారు, ఆ జిహాదీలకి జో బైడెన్ అనుమతిస్తున్నాడు, నేను అధికారంలోకి వస్తే ఆ జిహాదీలని బయటికి పంపించేస్తాను, నిర్మూలిస్తాను అనే పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో ఎక్కడైనా సరే తీవ్రవాదుల దాడి చేయబోతున్నారు అన్న సమాచారము ముందుగా తెలిసేది అమెరికాకి. ఏ మూలలో తీవ్రవాదులు దాడి చేయబోతున్నారో 2-3 రోజుల ముందే పసిగట్టి సమాచారం ఇవ్వగలిగిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది అమెరికాకి. మరి జిహాదీలు చొరబడుతూ ఉంటే అమెరికా నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నది? ట్రంప్ మాట్లాడుతున్న మాటల మూలంగా అమెరికా నిఘా వ్యవస్థ డిఫెన్స్ లో పడుతున్నది. లేదా అమెరికాలోకి వస్తున్న ముస్లింలని ఆయన క్రిమినలైజ్ చేస్తున్నాడు, బదనాం చేస్తున్నాడు. అమెరికా సమాజాన్ని ముస్లింలు, ముస్లిమేతరులు అనే ప్రాతిపదికన నిలువున చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అమెరికాలోని 40 రాష్ట్రాల్లో ముస్లింలు ఉన్నారు. 40 రాష్ట్రాల్లో ముస్లింలు ఉన్నారు. మాల్కమ్ ఎక్స్ బ్లాక్స్ ని ఆర్గనైజ్ చేయడానికి 1960 ప్రాంతంలోనే చాలా పెద్ద ఉద్యమాన్ని నిర్వహించి క్రిస్టియానిటీలో నల్లవాళ్లకి, ఆఫ్రో అమెరికన్స్ కి రక్షణ లేదు. ఎందుకంటే జీసస్ వైట్ కలర్ లోనే ఉన్నాడు, ఆయన జీసస్ బ్లాక్ కలర్ లో ఎందుకు లేడని ప్రశ్నించాడు. కాబట్టి ఈ క్రిస్టియానిటీ అనేది రేసిస్టులైన ఈ వైట్ రేసిస్టులకి ఉపయోగపడుతున్నది, ఆఫ్రో అమెరికన్లకు ఉపయోగపడట్లేదు. కాబట్టి ఆఫ్రికన్ అమెరికన్స్ అందరూ ఇస్లాం తీసుకోవాలని ప్రచారం చేశాడు. అప్పట్లో 1960s లో ఒకవైపేమో మార్టిన్ కింగ్ లూథర్ కింగ్ నల్లజాతి హక్కుల కోసం పోరాడుతున్నాడు, మరొక వైపు మాల్కమ్ ఎక్స్ బ్లాక్ ప్యాంథర్స్ అనే మూవ్మెంట్ ని స్టార్ట్ చేసి ఆయన సపరేట్ బ్లాక్ ఎకానమీ, సపరేట్ బ్లాక్ పొలిటికల్ ఎకానమీ అని చాలా గొప్ప ఉద్యమాన్ని నిర్మించాడు. అందులో భాగంగా 40 రాష్ట్రాలలో ఇస్లాంని వ్యాపింపజేశాడు. చాలా మంది ఆఫ్రికన్ అమెరికన్స్ ఇస్లాంలోకి మారారు. అట్లాగే రీసెంట్ గా మరణించినటువంటి ప్రపంచ బాక్సర్ మహమ్మద్ అలీ గారు ఆయన కూడా ఇస్లాం స్వీకరించాడు ఆ రకంగానే. సో అట్లా చాలా మంది ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు ఆఫ్రికన్ అమెరికన్స్. వాళ్ళందరూ జిహాదీలా, వాళ్ళందరూ అమెరికా నుంచి
ఈ తెల్లవాళ్ళు బలవంతంగా దొంగిలించి తీసుకొచ్చినటువంటి బానిసలు. బానిస వ్యవస్థ రద్దయిన తర్వాత వాళ్ళు వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ హక్కుల్ని పొందడానికి, కాపాడుకోవడానికి వాళ్ళు ఇస్లాంలోకి మారారు. అట్లాగే బంగ్లాదేశ్ నుంచి పోయిన ముస్లింలు ఉన్నారు, పాకిస్తాన్ నుంచి పోయిన ముస్లింలు ఉన్నారు, ఇండియా నుంచి వచ్చిన ముస్లింలు ఉన్నారు, అరేబియా దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లింలు ఉన్నారు. అసలు అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థని సుసంపన్నం చేస్తున్న వాళ్ళలో ముస్లింలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఈ రోజు ట్రంప్ దోషులుగా, టెర్రరిస్టులుగా, జిహాదీలుగా ముద్ర వేస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2014లో ఈ ఇండియాలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు, అమెరికాలో ట్రంప్ ప్రధానమంత్రి అయ్యాడు, అదే ప్రెసిడెంట్ అయ్యాడు. రెండోసారి నరేంద్ర మోడీని ప్రధానిగా గెలిపించండి అని ట్రంప్ వచ్చి ప్రచారం చేశాడు గుజరాత్ స్టేడియంలో చాలా పెద్ద సభలో. అట్లాగే ట్రంప్ ఎలక్షన్స్ సందర్భంగా నరేంద్ర మోడీ అమెరికాకు పోయి ట్రంప్ నా సోదరుడు, ఆయన మన మిత్రుడు, ఆయనని గెలిపించండి అని ఇండియన్స్ ని అప్పీల్ చేశాడు. అక్కడున్న అమెరికన్ ప్రజలందరూ చాలా విఘ్నులు కాబట్టి ఈయనలో ఉన్నటువంటి ఆ రేసిజాన్ని, ఫాసిజాన్ని గుర్తించి తిరస్కరించారు. అంటే దాని అర్థం ఏంది? అమెరికా ప్రజలు ట్రంప్ ను తిరస్కరించారు, ట్రంప్ ని గెలిపించండి అని నరేంద్ర మోడీ చేసిన విన్నపాన్ని కూడా తిరస్కరించారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ కండిషన్ ఇక్కడ నరేంద్ర మోడీ మరొకసారి నాకు అవకాశం ఇవ్వండి అని మాట్లాడుతున్నాడు. అక్కడ ట్రంప్ మరొకసారి నాకు అవకాశం ఇవ్వండి అని అమెరికాలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ నరేంద్ర మోడీ కూడా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కమ్యూనిస్టులాగానే వీళ్ళు అందరి సంపదని సమానంగా పంచి పెడతారు. మీకున్న 2 బైకులు ఉంటే ఒక బైక్ తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తారు, ముస్లింలకు ఇస్తారు. ముఖ్యంగా మీ సంపదని బలవంతంగా లాక్కొని ముస్లింలకు ఇస్తారని ఒక దుష్ప్రచారాన్ని నరేంద్ర మోడీ చేస్తున్నాడు. సో వీళ్ళ శరీరాలు వేరు, వీళ్ళ ఆత్మ ఒకటే, వీళ్ళ భాష ఒకటే. ఎందుకు ఇద్దరి భాష అట్లా ఒకటే ఉండడానికి? వాళ్ళకున్న లక్ష్యం ఏంది? ఏ లక్ష్యం కోసం వాళ్ళది ఐడియాలజీ. బేసిక్ గా ఇదేదో అధికారం కోసం మాత్రమే చేసింది కాదు. ట్రంప్దేమో ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన జాతి శ్వేత జాతి, వైట్ రేస్. ఈ వైట్ రేస్ ప్రపంచాన్ని పరిపాలించాలి అన్న అహంకారంతో ఉన్నవాడు ట్రంప్. దాంట్లో మళ్ళీ వైట్ రేసు యూదు రేసు, మళ్ళీ యూదులు. అందుకే ప్రతిసారి ఇజ్రాయెల్ కి మద్దతుగా నిలబడతాడు ఆయన. సో అమెరికా ఆల్వేస్ స్టాండ్స్ విత్ ఇజ్రాయెల్. కానీ ఇజ్రాయిలీలు అంటే యూదులు నాట్ ఓన్లీ వాళ్ళు జ్యూస్, వాళ్ళు వైట్ జ్యూస్ మళ్ళీ వాళ్ళు. సో వైట్ రేసిజానికి పునాదులు జుడాయిజంలో ఉన్నాయి. అట్లాగే బ్రాహ్మణ్ సూప్రమసీ అనే దానికి పునాదులు కూడా జుడాయిజంలోనే ఉన్నాయి. వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చెప్తున్నారుగా, ఇవన్నీ కూడా ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి వచ్చాయి. అంటే ఈ జుడాయిజం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన మతము జుడాయిజం, యూదు మతం. ఆ యూదు మతంలోంచి వచ్చిందే బ్రాహ్మణ మతం, అదే వైదిక మతం, అదే హిందూ మతం అయింది. సో ఇక్కడ ఏమైంది, వీళ్ళు ఆర్ఎస్ఎస్ నమ్ముతున్నది ఏంటిదని అంటే బ్రాహ్మణ వర్గం అనేది ప్రపంచాన్నే పరిపాలించగలిగిన తెలివితేటలు కలిగిన ఒక జాతి, ఆర్య జాతి. సో ఈ ఆర్య జాతికి విశ్వగురు స్థానాన్ని కల్పించాలి. ఈ ఆర్య జాతి ప్రపంచాన్ని పరిపాలించడానికి తగిన అర్హతలు ఉన్నటువంటి జాతి కాబట్టి విశ్వగురు స్థానంలో ఇండియా ఉండాలి అని అంటే దాని అర్థం ఇండియాలో ఉన్న శూద్రుడు విశ్వగురు స్థానంలో ఉండడం కాదు, ఇండియాలో ఉన్న దళితుడు విశ్వగురు స్థానంలో ఉండడం కాదు, ఇండియాలో ఉన్న మహిళ విశ్వగురు స్థానంలో ఉండడం కాదు, ఇండియాలో ఉన్న ఆర్య బ్రాహ్మణుడు విశ్వగురు స్థానంలో ఉండడం. సో అటు ట్రంప్ ఆశయము వైట్ రేసిజము, ఇటు నరేంద్ర మోడీ ఆశయము ఆర్యన్ రేసిజం. ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ ఐడియాలజీ, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఒకటే. అందుకని ఈ రేసిస్టులైనటువంటి ఈ ఇద్దరు ప్రపంచానికి ప్రమాదంగా పరిణమించారు. వీళ్ళకి బెంజమిన్ నెతన్యాహు తోడయ్యాడు. సో ఈ ముగ్గురు కలిసి ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి తీసుకొచ్చారు. అమెరికాలో ఉద్యోగానికి రావడానికి, ప్రపంచం ఒక నాశనం వైపు వెళ్ళడానికి వీళ్ళే కారణం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో సంపద పోగుబడ్డది అని అంటే ఆటోమేటిక్ గా అది ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది. నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి, వ్యక్తిగత
ఆర్థిక సమస్యలు పెరిగి మనిషి చాలా తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళిపోతాడు, శారీరకంగా మానసికంగా. తద్వారా అది సామాజిక సంక్షోభానికి, రాజకీయ సంక్షోభానికి దారితీస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. అమెరికాలో లక్షలాది ఉద్యోగాలు కోల్పోవడం, ఇండియాలో కూడా గూగుల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇంకా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఏటేటా లక్షలాది ఉద్యోగుల్ని తీసేయటం, అట్లాగే మిగతా మౌలిక వసతులు లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వాటిలో సంఘటిత రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు కోల్పోవడం. అంటే లేబర్ మార్కెట్ రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నది. ఆర్థిక వైషమ్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీని నుంచి బయటపడడానికి ఆ సంపద వికేంద్రీకరణ, ఆర్థిక సమానత్వం వైపుగా, సంక్షేమం వైపుగా అడుగులు వేయాల్సిన ఈ పాలకులు మరింత క్యాపిటలిస్టులకి ఉపయోగపడే విధానాల్ని అనుసరిస్తున్నారు. అందుకని క్యాపిటలిజము, ఫాసిజము వేరు కాదు. క్యాపిటలిజం యొక్క అవసరాల కోసమే ఫాసిజాన్ని ముందుకు తీసుకొస్తారు. ఒకసారి జాతి రూపంలో ఫాసిజాన్ని ముందుకు తీసుకొస్తారు, ఇంకొకసారి మతం రూపంలో ఫాసిజాన్ని ముందుకు తీసుకొస్తారు, మరొకసారి ప్రాంతం రూపంలో ఫాసిజాన్ని ముందుకు తీసుకొస్తారు, కులం రూపంలో ఫాసిజాన్ని ముందుకు తీసుకొస్తారు. అంత పెద్ద ఫాసిస్ట్ వ్యవస్థ ఈ రోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పరిఢవిల్తా ఉన్నది. దాన్ని ప్రతిఘటించడానికి ప్రజలు ముందుకొస్తున్నారు. ఎట్లా ఇప్పుడు అమెరికాలో గాని, ఇండియాలో గాని ఈ ప్రమాదాన్ని ప్రజలు గాని, నిజంగా బుద్ధిజీవులు గాని ఎట్లా దాన్ని అర్థం చేసుకుంటారు, ఎట్లా ఎక్స్పోజ్ చేస్తారు? ఇప్పుడు మనము వ్యక్తులుగా కొంతమంది, కొన్ని వ్యవస్థలుగా కొంతమంది, కొన్ని వ్యవస్థలు ప్రజలకు వ్యతిరేకమైన, కొన్ని విలువలకు వ్యతిరేకమైన ప్రకటనలు చేయొచ్చు. కానీ ఇప్పటికే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కొన్ని కాన్స్టిట్యూషనల్ సిస్టమ్స్ ఉన్నాయి, బాడీస్ ఉన్నాయి. అవి ప్రతి సంవత్సరం ఇచ్చే నివేదికలు ఉన్నాయి. అమెరికా ఇట్సెల్ఫ్ ప్రపంచవ్యాప్తంగా మతపరమైన, జాతిపరమైన, లింగపరమైన లేదా లింగ్విస్టిక్ వైలెన్స్, హేట్రెడ్, విద్వేషం ఏ విధంగా ఉందనేది నివేదికలు ఇస్తూ ఉంటారు. నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పరిపాలనలో ఏటేటా దళితుల మీద, ముస్లింల మీద, క్రైస్తవుల మీద, గిరిజనుల మీద, మహిళల మీద, పిల్లల మీద హింస పెరిగిపోతున్నదని, విద్వేషం, రాజకీయాలు పెరిగిపోతున్నాయని నివేదిక ఇచ్చింది. మరి ట్రంప్ మాట్లాడేది ఏంటి? అమెరికా కాన్స్టిట్యూషనల్ బాడీ ఇచ్చే రిపోర్ట్ లోనే ఇండియాలో జరిగే వైలెన్స్, హ్యూమన్ రైట్స్ వైలెన్స్, తర్వాత హేట్రేడ్, ప్రాపగండా గురించి మాట్లాడుతున్నది కదా. మరి ట్రంప్ చేస్తున్నటువంటిది ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే అమెరికన్ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో అవేవి కూడా ట్రంప్ మాట్లాడే మాటల్ని యాక్సెప్ట్ చేయవు. అట్లాగే అమెరికా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అమెరికా పాలకులకి జాత్యహంకారం ఉండొచ్చు, కానీ అమెరికా ప్రజలకి లేదు. ఎందుకంటే అమెరికా ప్రజలు ఒక జాతికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. ప్రపంచంలో ఉన్న అనేక దేశాల ప్రజలు అమెరికాకు వచ్చి బతుకు తెరువులు వెతుక్కునే క్రమంలో అక్కడ స్థిరపడ్డారు. ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు అక్కడ స్థిరపడ్డ తర్వాత వాళ్ళకి పౌరసత్వం వచ్చింది. ఆ రకంగా బంగ్లాదేశీయులు, పాకిస్తానీయులు, ఇండియన్స్, చైనీసు, ప్రపంచంలో ఉన్న అనేక దేశాల వాళ్ళు అమెరికాలో స్థిరపడ్డారు. కాబట్టి అమెరికా అనేది ఒక జాతి ప్రాతిపదికన నిర్మాణమైంది కాదు. అమెరికన్స్ అంటే బై సిటిజన్షిప్ దే ఆర్ అమెరికన్స్, నాట్ బై బర్త్. నువ్వు ఇండియన్వి, పుట్టుక వల్ల నువ్వు ఇండియన్వి, కానీ అక్కడ అమెరికన్ ఎవరైనా కావచ్చు బై సిటిజన్షిప్. అందుకని ట్రంప్ చేసే ఆ జాత్యహంకార వ్యాఖ్యల్ని అమెరికా ప్రజలు యాక్సెప్ట్ చేయరు, తప్పకుండా తిరస్కరిస్తారు. మోడీ చేసే వ్యాఖ్యల్ని స్పష్టంగా తిరస్కరించారు కదా. సెకండ్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ సందర్భంగా మీ సంపదనంతా ముస్లింలకి పంచి పెడతారు ఇండియా కూటమి గెలిస్తే అని అన్నాడు. 3వ ఫేజ్ ఎలక్షన్స్ నాటికి నేను అలా కాదు, నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు అని మాట్లాడుతాను. అంటే ఒక దశలో జరిగే పోలింగ్ సందర్భంగా హిందువుల ఓట్లు ఎక్కువగా ఏ కాన్స్టిట్యున్సీలలో ఉన్నాయో ఆ హిందూ ఓట్ల కోసమేమో ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అట్లాగే ముస్లింలు డామినెంట్ గా ఉండి లేదా బ్యాలెన్స్డ్ గా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తాను గెలవడానికి నేను ముస్లిం వ్యతిరేకిని కాదు, ఐఎమ్ సెక్యులర్ అనే పద్ధతిలో మాట్లాడుతున్నాను. నా మీద ముద్రేస్తున్నారని అంటే
తన మాటని తానే ఖండించుకుంటున్నాడు. ఎంత ఊసర మోడే విమర్శించు మోడే ఖండించుకుంటున్నాడు, మోడీని మోడే తిరస్కరిస్తున్నాడు. ఇంత సెల్ఫ్ కండెమ్డ్ పర్సన్ ని మనం ఎప్పుడు చూడలేదు చరిత్రలో. ఒక మాటకు కట్టుబడి ఉండేటువంటి రాజకీయ నాయకుల్ని చూసాం. ఫలానా స్టేట్మెంట్ నాది, ఎస్ తప్పైనా ఒప్పైనా నేను దీనికి కట్టుబడి ఉంటా. కానీ గంటకి మాట మార్చడం అనేది ఈ ఫాసిస్ట్ నాజీల యొక్క లక్షణం. ఫాసిస్ట్ నాజీల లక్షణం అంటే ఇక్కడ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఫాసిజము, నాజీజము, సనాతన నాజిజము లేదా ఫాసిజం. ఇప్పుడు ఏమంటే ఫాసిజాన్ని నాజిజాన్ని రెండింటిని మనము ఒకటే అర్థంలో వాడుతున్నాం. ఫాసిజం అనేది బెనెడిక్ట్ ముస్సోలిని 1919లో ప్రారంభించాడు ఆయన. అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ ఫాసిస్ట్ పార్టీ అని స్టార్ట్ చేశాడు. ఆయన ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి వ్యతిరేకంగా, అంటే కార్మిక ఉద్యమానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారీ వర్గం యొక్క ప్రయోజనాల్ని కాపాడడానికి ఏర్పాటు చేసినటువంటి పార్టీ. అంతేగాని ఆయన యూదులకి వ్యతిరేకము లేకపోతే ఒక జాతికి వ్యతిరేకము కాదు. ఆయన బ్లాక్ షర్ట్ మూవ్మెంట్ అని చేశాడు. అది ట్రేడ్ యూనియన్ కు వ్యతిరేకంగా చేసినటువంటి, అంటే కమ్యూనిస్టులకి వ్యతిరేకంగా చేసినటువంటి మూవ్మెంట్. అట్లాగే ఆయనకి ఏదో పక్కారా దేశాలతోటి చిన్న చిన్న ఘర్షణలు వచ్చాయి, పోలాండ్ తోటి ఐర్లాండ్ తోటి ఘర్షణలు వచ్చినాయి తప్ప ప్రపంచాన్నంతా జయించాలన్న ఎజెండా ముసోలినికి లేదు. కానీ జర్మనీలో వచ్చిన నాజీయిజం అది కాదు. హిట్లర్ తీసుకొచ్చింది నాజీయిజం, ముస్సోలిని తీసుకొచ్చింది ఫాసిజం. జర్మనీలో వచ్చినటువంటి ఈ అడాల్ఫ్ హిట్లర్ అనేవాడు తీసుకొచ్చిన నాజీయిజము ఇన్ఫ్లుయెన్స్డ్ బై బ్రాహ్మణిజం. ఇక్కడ దయచేసి గమనించాలి ఏంటంటే, మనం చాలా మంది పుస్తకాల్లో చదువుకున్నట్టుగా ఆర్ఎస్ఎస్ నాయకులు కొంతమంది హిట్లర్ ను కలిసి హిట్లర్ అక్కడ తయారు చేస్తున్న నాజీ సైన్యాన్ని చూసి ప్రభావితులై ఇండియాకు వచ్చి ఆర్ఎస్ఎస్ ని స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశారనేది ఒక వాదన. సైన్యాన్ని తయారు చేయటం అనేది అక్కడి నుంచే నేర్చుకున్నారు అనేది ఒక వాదన. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, హిట్లరు ఒక జాత్యహంకారిగా రేసిస్ట్ గా మారడానికి సైద్ధాంతిక మూలాలు బ్రాహ్మణిజంలో ఉన్నాయి. 1775లో మొట్టమొదటిసారిగా ఇండియాలో ఉన్నటువంటి ఈ బ్రిటిష్ అధికారులు మనుధర్మ శాస్త్రాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేశారు 1775లో. అప్పుడు హిట్లర్ పుట్టలే. 1775లో ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ అయినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని జర్మన్ లాంగ్వేజ్ లోకి ఆ తర్వాత ట్రాన్స్లేట్ చేశారు. జర్మన్ లాంగ్వేజ్ లో చదువుకున్నటువంటి ఒక ఫిలాసఫర్ నీషే అంటే ఆయన మన ఇండియన్ ఈ బ్రాహ్మణికల్ లిటరేచర్ ని చదువుకొని అరే ఇప్పటిదాకా మొత్తం ఫిలాసఫీలో దేవుడు మాత్రమే కేంద్రంగా ఉన్నాడు, కానీ దేవుడు చనిపోయాడు, గాడ్ ఈజ్ డెడ్. మరి ఎవరున్నాడు దేవుడి స్థానంలో అంటే ఆర్యుడైన అధిమానవుడు ఉన్నాడు. మీరు గమనించి చదివితే మనుధర్మ శాస్త్రం ఎవరి కేంద్రంగా ఉంటది? బ్రాహ్మణుడి కేంద్రంగా ఉంటది, దేవుడి కేంద్రంగా ఉండదు. బ్రాహ్మణుడు పొద్దున ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, రాత్రి ఏం చేయాలి, భార్యతో ఏం చేయాలి, పూజలు ఎట్లా చేయాలి, ఇతర కులాలతోటి ఎట్లా ప్రవర్తించాలి, మొత్తం మాన్యువల్ ఆఫ్ బ్రాహ్మిన్స్ అది. సో అది తనకు ఒక అద్భుతమైన గ్రంథంగా అనిపించింది నీషేకి. సో దేవుడు అనేవాడు పక్కకు పోయి మానవుడు సూపర్ మ్యాన్. ఎవరా సూపర్ మ్యాన్? బ్రాహ్మణ్, ఆర్యుడు. సో ఈ ఆర్యుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి అర్హత కలిగిన ఏకైక వ్యక్తి. ఆ ఆర్యుడే ఈ జర్మన్. ఈ జర్మన్ జాతి, ఆర్య జాతి ఒకటే. వీళ్ళందరూ విడిపోయినటువంటి అన్నలదమ్ములు. సో ఈ ఆర్య జాతి అయిన జర్మన్ జాతి ప్రపంచాన్ని పరిపాలించడానికి అర్హత కలిగిన ఏకైక జాతి అని నీషే రాశాడు. నీషే ఫిలాసఫీని చదువుకొని నీషే ఆశయాన్ని నిజం చేయడానికి ఒక పార్టీని ఏర్పాటు చేసినటువంటి వాడు హిట్లర్. హిట్లర్ పార్టీ పేరు కూడా సోషలిజం పేరు మీదనే ఉంటది. మళ్ళా మీరు గమనించి చూస్తే హిట్లర్ కి ప్రపంచాన్ని ఆర్యుడే పరిపాలించాలన్న ఎజెండా ఉన్నది, లక్ష్యం ఉన్నది. అందుకని ప్రపంచం మీద దండెత్తాడు. ముస్సోలినికి ఆ ఎజెండా లేదు కాబట్టి ఆయన ప్రపంచం మీద యుద్ధానికి రాలేదు. ఆయన ఇటలీ వరకే ఆగిపోయాడు. ఆయన
చివరికి ఇటలీ మీద కూడా హిట్లర్ దాడి చేశాడు. అంటే ప్రపంచాన్ని జయించి ప్రపంచ గురువు స్థానంలో నిలవాలని, ప్రపంచ పాలకుడిగా మారాలనే ఎజెండా హిట్లర్కున్నది. హిట్లర్ లాగే ప్రపంచానికి గురువు కావాలి, ప్రపంచ పాలకుడిని కావాలనే ఎజెండా నరేంద్ర మోడీకి ఉన్నది. అందుకని సునాకు బ్రిటన్ కి ప్రధానమంత్రి అయితే ఈయన ఎంజాయ్ చేస్తాడు. అట్లాగే అమెరికాకి మన కమలా హారిస్ గారు ఉపాధ్యక్షురాలైతే నరేంద్ర మోడీ గారు సంతోషిస్తారు. రేపు ఇంకో 10 ఏళ్లలో ఎవరో ఒక ఇండియన్ అమెరికాకి ప్రెసిడెంట్ అవుతాడు. దాంతో మనం అమెరికా ప్రపంచానికి నాయకత్వం ఇస్తున్నది ఇండియన్సే అని చెప్పి ఈయన సంతోషపడతాడు. అవకాశం లేక ఆగింది కానీ, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ కూడా పోటీ చేస్తాడు నరేంద్ర మోడీ గారు. అందుకని ఈ సనాతన ఫాసిజమే, సనాతన నాజీయిజమే, అంటే మనుషులు అసమానులు, ఆయుడు మాత్రమే గొప్పవాడు అని చెప్పే ఈ ఆర్యజాతి సిద్ధాంతమే నాజీజంగా మారింది. అది ప్రపంచంలో 2 కోట్ల మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. గ్యాస్ ఛాంబర్లలో వేసి చంపటం, కడుపులో ఉన్న బిడ్డను చంపి తీసి నేల మీద పరేయటం మన జర్మన్లు చేశారు. అది ఎక్కడి నుంచి పొందారు ఆ ప్రేరణ అంటే మన దగ్గర నుంచే. కడుపులో శూలంతో గుచ్చి ఆ పిండాన్ని బయటికి తీసి ఆ పిండాన్ని కూడా పొడిచి చంపిన సంఘటన మనకి గుజరాత్ అల్లర్ల సందర్భంగా కనపడుతుంది, గోద్రా అల్లర్ల సందర్భంగా. కాబట్టి ఫాసిజము అనేది మనకి ఇటలీ నుంచే రాలేదు, జర్మనీ నుంచి రాలేదు. ఫాసిజాన్ని ప్రపంచానికి అందించిందే ఇండియా. కులాన్ని మించిన ఫాసిజం లేదు, కులాన్ని మించిన నాజీయిజం లేదు. సుందర్ గారు మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఒక మనిషిని ఒకసారి చంపితే అతని ఆ చావు ఆ ఒక్క రోజుతో పూర్తవుతుంది. కానీ ఒక మనిషిని నేను బానిసనని, నేను పలానా అంటరాని వాడినని, నేను పలానా శూద్రునని, నేను పలానా దళితునని లేదా మహిళనని, నేను అక్కడికి వెళ్ళకూడదు, ఆ పని చేయకూడదు అని తనకి తానే కన్విన్స్ అయిపోయి తనని తానే బానిసగా 2వ శ్రేణి పౌరురాలిగా అంగీకరించేలా ఎన్స్లేవ్మెంట్ చేయటం అనేది ఫాసిజం. మానసిక బానిసత్వాన్ని మించిన ఫాసిజం లేదు. ఇది రోజు చచ్చిపోవడం, మనిషి గాయాలతోటి అవమానాలతోటి చచ్చిపోవటం. ఒక మనిషిని చంపేస్తే ఆ క్షణంలో చచ్చిపోతాడు. కానీ మనిషి బతుకున్నన్ని రోజులు జంతువు కన్నా హీనంగా బతకడం అనేది ఎంత దుర్మార్గం చెప్పండి. ఒక మనిషి ముట్టుకుంటే మైలబడిపోతాం అని ముట్టుకోవద్దని వెలయటం. ఒక ఆడామె గుళ్ళోకి వస్తే దేవుడు మైలబడతాడని చెప్పి మహిళని గుడిలోకి రానియకుండా ఆపేయడం. పైగా ఈ మహిళే నేను మహిష్ఠులో ఉన్నా కాబట్టి, అంటే ఋతుస్రావంలో ఉన్నా కాబట్టి నేను గుళ్ళోకి పోకూడదని చెప్పి మడిగట్టుకోకుండా, కనీసం వంటగదిలోకి కూడా రాకుండా బయట ఉండటానికి తనకి తానే సిద్ధపడడం అనేది ఎంత దుర్మార్గం. నేను అంటరానోని కాబట్టి నేను గుళ్ళోకి రాకూడదు, నేను అంటరానోని కాబట్టి అయ్యా మీరు మంచినీళ్ళు పైనుంచి పోస్తే నేను దోశలతో తాగాలని ఈయనే ముందు దోశలు పట్టుకుని రెడీగా ఉండడం అనేది ఫాసిజం. క్యాస్ట్ ని మించిన ఫాసిజం లేదు. ఇప్పుడు మొత్తంగా ఈ ఎన్నికల సందర్భంగా మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీటికి సంబంధించిన పరిస్థితిలో తగ్గుముఖం పడుతున్నది, లేకపోతే ఓడిపోతుందని మీరు అంటున్నారు. అసలు ప్రత్యామ్నాయమైంది భారతదేశానికి. నేనేమంటున్నానంటే రాజకీయంగా బీజేపీ ఓడిపోతుంది, రాజకీయంగా ఆర్ఎస్ఎస్ ఓడిపోతుంది. కానీ ప్రజల మధ్యన ఆర్ఎస్ఎస్ బీజేపీ నాటిన విష బీజాలు సజీవంగా ఉంటాయి. వాటికి వ్యతిరేకంగా సైద్ధాంతిక యుద్ధం నిరంతరం కొనసాగాలి. సైద్ధాంతిక రంగంలో ప్రజాస్వామిక శక్తుల యొక్క కర్తవ్యం ఇంకా మిగిలే ఉన్నది. కాబట్టి రేపు బీజేపీ ఓడిపోయినా బీజేపీ చేసినటువంటి ఈ విష ప్రచారానికి కౌంటర్ ప్రచారం అనేది నిరంతరం కొనసాగాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డా సరే, కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ గారు ఏదైతే చెబుతున్నారో దాన్ని నిరంతరం ప్రచారం చేయాలి. వాళ్ళు అధికారంలోకి వచ్చి సిలబస్ మార్చారు, యూనివర్సిటీలని ఆర్ఎస్ఎస్ కంట్రోల్లోకి పంపించారు, ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయి మొత్తం జ్ఞాన వ్యవస్థ అంతా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఉన్న మనుషులతో నిండిపోయింది. దాన్ని డీబ్రాహ్మనైజ్ చేయాలి. ఆర్ఎస్ఎస్ నుంచి వాటన్నింటిని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. సో ప్రజాస్వామిక శక్తులతోటి ఆ యూనివర్సిటీలను నింపాలి. అట్లాగే రాజ్యాంగ వ్యవస్థని నిర్వీర్యం చేశారు, సుప్రీంకోర్టుని నిర్వీర్యం చేశారు, ఎలక్షన్ కమిషన్ ని నిర్వీర్యం చేశారు, ఆర్బీఐని నిర్వీర్యం చేశారు. ఈ రోజు నేను బస్సులో వస్తుంటే ఒక ఆయన చాలా ఆవేదన చెందుతున్నాడు. కండక్టర్ దగ్గర 10 రూపాయలు చిల్లర లీవ్ ఇవ్వడానికి
పాత నోట్లు 10 రూపాయలు ఎక్కడ లేవు, అసలు సర్క్యులేషన్ లోనే లేవు. ఎంతసేపటికి 500 నోట్లు 200 నోట్లు తప్ప 100 రూపాయల నోట్లు దొరకవు, 50 రూపాయల నోట్లు దొరకవు. చిల్లర లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే డిజిటల్ ఎకానమీ పేరు మీద గూగుల్ పే, ఫోన్ పే రూపంలో ట్రాన్సాక్షన్స్ చేపిస్తున్నాడు. లక్షల కోట్ల రూపాయలు గూగుల్ పే, ఫోన్ పేల ద్వారా ఆదాని అంబానీలకు పోతున్నాయి. ప్రతి ట్రాన్సాక్షన్ మీద ట్యాక్స్ మనం పే చేస్తున్నాం. గూగుల్ పే, ఫోన్ పే, ఇంకా రకరకాలైనటువంటి యాప్లకి. అవన్నీ ఎవరి? అవన్నీ ఆదాని అంబానీకి సంబంధించినటువంటి వాళ్ళవి. అంటే ఈయన డిజిటల్ ఎకానమీని ప్రమోట్ చేస్తున్నా అనే పేరు మీద పరోక్షంగా మన డబ్బుల్ని, మన కష్టార్జితాన్ని తన స్నేహితులకి అప్పచెప్తున్నాడు. దానికోసము నగదు కరెన్సీ అనేది మార్కెట్లో లేకుండా చేస్తున్నాడు. ఇంత విధ్వంసం. ఏటా 2 లక్షల కోట్ల రూపాయలని RBI నుంచి తీసుకుంటున్నాడు నరేంద్ర మోడీ. అన్యాయంగా బలవంతంగా రంగరాజన్ ఒప్పుకోకపోతే ఆయన చేత రాజీనామా చేయించాడు. అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంటది. మనలాంటి వాళ్ళు చాలా మంది బ్యాంకులో దాచిపెట్టుకొని రకరకాలైన కారణాల మూలంగా వాళ్ళు చనిపోతారు. క్లెయిమ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అలా క్లెయిమ్ చేయని అమౌంట్ ప్రతి ఏటా 2 లక్షల కోట్లు ఉంటది. అది RBI కరెన్సీ వాల్యూని సస్టైన్ చేయడానికి నిల్వ ఉంచుకుంటది. అంటే రూపాయి పతనం ఎందుకయింది? ఈ రోజు 82 రూపాయలకు వచ్చింది. డాలర్ తో మన మారకపు విలువ 82 రూపాయలకు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే RBI దగ్గర నిల్వ ఉండాల్సిన డబ్బుల్ని మనం క్లెయిమ్ చేయని అన్క్లెయిమ్డ్ అమౌంట్ 2 లక్షల కోట్ల రూపాయలని ఏటా నరేంద్ర మోడీ తీసేసుకుంటా ఉన్నారు. ఆ ప్రభుత్వం తీసుకుంది. అంటే సుమారు 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయలని RBI దగ్గర నుంచి లాగేసుకున్నది. దానివల్ల RBI బ్యాలెన్స్ చేయలేకపోతుంది. మారక నిల్వలు అనేటివి ఫారిన్ ఎక్స్చేంజ్ మన దగ్గర దెబ్బతింటున్నది. సో అందుకని దేశ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసే విధానాలు, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ చట్టం చేశాడు. ఎలక్షన్ కమిషన్ కి చట్టం తనకు నచ్చిన వాళ్ళని కమిషనర్లుగా నియమించే ఒక వెసులుబాటుని కొత్తగా చట్టం చేశాడు. అది లాస్ట్ మినిట్ ఆఫ్ ది లాస్ట్ సమావేశాల సందర్భంగా, పార్లమెంట్ సమావేశాల సందర్భంగా. ఇవన్నీ రాజ్యాంగ వ్యవస్థల్ని బలహీనపరచడం. అందుకని రాజ్యాంగ వ్యవస్థల్ని రక్షించుకోవడానికి నరేంద్ర మోడీ చేసినటువంటి అశాస్త్రీయమైన చట్టాలన్నింటినీ రీపీల్ చేయాల్సిన అవసరం ఉంది. 3 న్యాయ సంహితలను తీసుకొచ్చాడు కదా, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ పీనల్ కోడ్, ఇట్లాంటివన్నీ అన్నింటి, ఎవిడెన్స్ యాక్ట్, వీటన్నింటిని పేర్లు మార్చి అత పిచ్చి తయారు చేశాడు ఆయన. అవన్నీ చాలా ప్రమాదకరమైనవి. వాటిని చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు కూడా ప్రశంసిస్తూ మాట్లాడుతా ఉన్నాడు. ఎంత దుర్మార్గం అది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ పాత చట్టాలని తీసుకురావాలి. నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాలని రద్దు చేయాలి. ఈ పనులన్నీ చేయాలి. ఆ పనులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం యాజ్ ఇట్ ఈజ్ గా ఇలా రాగానే అలా చేయదు. మళ్ళా మన లాంటి ప్రజాస్వామిక శక్తులు, ఈరోజు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు, మా పార్టీతో సహా మళ్ళీ పోరాటం చేయాల్సిందే. సో చట్టంలో ఉన్నదనో, రాజ్యాంగంలో పేర్కొన్నారనో ఆ హక్కులు మీకు వాటికి అవే లభిస్తాయని మీరు అనుకోకూడదు. వాటిని పొందడానికి పోరాడుతూనే ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పిన మాటల స్ఫూర్తితో ఈ దేశ ప్రజలు ఈ దేశాన్ని కాపాడుకోవడానికి, ఆ చట్టాలని తిరిగి పొందడానికి పోరాడుతూనే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ జుల్కర్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, భారతదేశాన్ని నాజీయిజం, ఈ ఫాసిజం ముంచెత్తే ప్రమాదం నుంచి ప్రజలే దాన్ని రక్షించుకోవాలని, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా పోషిస్తున్న రేసిజానికి సంబంధించిన ప్రమాదాన్ని కూడా అక్కడ ప్రజలు తిప్పికొడతారు. భారతదేశ ప్రజలు కూడా మోడీ RSSలను తిప్పికొట్టాలని చెప్పేసి చెప్పినారు జుల్కర్ శ్రీనివాస్ గారు. ఆయన చెప్పిన అనేక అంశాల్లో వాస్తవాలే ఉన్నాయా, మీరేమనుకుంటారో తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఎల్.